అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యమైన అమెరికాకు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టారు ట్రంప్. ప్రస్తుతం అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇదిలా ఉంటే అమెరికాలోనే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఉషా చిలుకూరి, ఉషా వాన్స్ సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఈ ఉషా వాన్స్, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న దానిపై నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడి వాన్స్ సతీమణి మన తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకూరి. ఇటీవల జేడి వాన్స్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికన్లు ఉషా వాన్స్ మతం, పౌరసత్వం వంటి వ్యక్తిగత సమాచారం కోసం గూగుల్లో సెర్చ్ చేశారు. ఉషా చిలుకూరి అమెరికాలో కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ విభాగంలో ఆమె చాలా కాలం పనిచేశారు. యేల్ లా స్కూల్లోనే ఉషా, జేడి వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. వీరి స్నేహం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. హిందూ సాంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. ఈ దంపతులకు 3 సంతానం. తన కెరీర్లో అడుగడుగునా ఆమె అండగా ఉంటుందని వాన్స్ గతంలో వెల్లడించారు. వీరి ఇంట్లో భర్త క్రిస్టియానిటీ, ఉషా హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో భర్త విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అయితే అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించింది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. జన్మతః పౌరసత్వం పొందిన ఉషా వాన్స్పై ఈ ఆర్డర్ వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. అది అమల్లోకి వచ్చిన తరువాత పుట్టిన పిల్లలకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తుంది. జనవరి 20న తన భర్త జేడి వాన్స్ ప్రమాణ స్వీకార సమయంలో ఆమె తన 3 చిన్నారులను చూసుకుంటూ మరోవైపు భర్త పక్కనే ఉంటూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించారు. ఇదిలా ఉంటే అమెరికన్లకు అవకాశాలు దక్కాలని ప్రచారం సాగిస్తున్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మగాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో చాలామంది జేడి వాన్స్పై జాత్యహంకార దాడులు మొదలుపెట్టారు. మన తెలుగింటి ఆడపడుచు ఉషా వాన్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.